గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థింక్ డిఫరెంట్. ఈ నానుడిని వంట పట్టించుకున్న వాళ్ళు ఎప్పుడు ఏదో కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. మనదైన ముద్ర కోసం పరితపిస్తూ ఉంటారు. అంతా ఒకేలా చేసే పనులను కొందరు చిత్ర విచిత్రంగా చేసి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇంకొందరు తమ తెలివితేటలకు పదును పెట్టి సమయాన్ని, డబ్బును ఆదా చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడబోయే ఓ యువకుడు కూడా తన మేధస్సుకు పదును పెట్టి అందరూ అదనంగా డబ్బు పెట్టి కొన్న వస్తువును ఇంట్లో ఉన్న వస్తువుతోనే మేనేజ్ చేశాడు. అంతేకాదు, ఆ వస్తువుకు కరెంటు కాలుతుంది, కానీ మరోడు చేసిన పనికి మాత్రం కరెంటు సైతం ఆదా అవుతుంది. ఏంటి అంత ఇంట్రెస్టింగ్ టాస్క్? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఓ యువకుడు ఇస్త్రీ చేసే సమయంతో పాటు విద్యుత్ బిల్లును సేవ్ చేసేందుకు విచిత్రమైన ప్రయోగం చేశాడు. ఇతడి తెలివితేటల్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దుస్తుల్ని చిత్ర విచిత్రంగా ఇస్త్రీ చేసిన వాళ్లను గతంలో చాలా మందిని చూసాం. కొందరు వేడి నీటి చెంబుతో ఇస్త్రీ చేస్తే, మరికొందరు ఇస్త్రీ బాక్స్ ను పొయ్యిపై వేడి చేసి తద్వారా ఇస్త్రీ చేయడం చూసాం. తాజాగా ఓ వ్యక్తి వినూత్నంగా ఇస్త్రీ చేశాడు. పొయ్యిపై కుక్కర్లో పప్పు ఉడుకుతుండగా ఓ వ్యక్తికి వినూత్నమైన ఆలోచన వచ్చింది. తన చొక్కాను ఇస్త్రీ చేసేందుకు కుక్కర్ను ఎందుకు వాడకూడదు అని ఆలోచించాడు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా వంటగదిలో ఓ దుప్పటి పరిచేసి దానిపై చొక్కా నుంచేశాడు. ఉడుకుతున్న కుక్కర్ను పట్టుకొని చొక్కాపై అటు ఇటు తిప్పుతూ ఇస్త్రీ చేసేశాడు. ఇలా దఫదఫాలుగా చొక్కాను నీట్ గా ఇస్త్రీ చేశాడు. తద్వారా సమయంతో పాటు కరెంటు బిల్లును సేవ్ చేశాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఐడియా అదుర్స్ అంటూ కొందరు, ఇస్త్రీ ఇలా కూడా చేయొచ్చా అంటూ మరికొందరు, ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. కరెంటు బిల్లు కాలిపోతోంది, నేను ఇస్త్రీ పెట్టిన విసిరి పడేస్తాను బాస్ అంటూ మరో నెటిజన్ కూడా కామెంట్ పెట్టాడు. మరి ఈజీ ఇస్త్రీ పెట్టెపై మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.